నందు. యాక్చువల్ అయితే గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ అయితే దీంట్లో లేదని నేను అనుకుంటున్నాను మనకు తెలిసిన సమాచారం ప్రకారం. అయితే రేవంత్ రెడ్డి గారు కూడా అంటే ట్రాఫిక్ చలనాలు, ట్రాఫిక్ సరిగా ట్రాఫిక్ విషయంలో సరిగా పబ్లిక్ సహకరించకపోవడం లాంటి విషయాల్లో హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్ళడం విషయంలో రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. సో డైరెక్ట్ గా మనం బ్యాంక్ నుంచి అకౌంట్ నుంచి రిలీజ్ చేద్దామని చెప్పేసి అన్నట్టు తెలిసింది కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఎందుకంటే దాని మీద చాలా ఆరోపణలు వచ్చాయి. ఈ రకంగా డైరెక్ట్ గా అకౌంట్ నుంచి డబ్బులు కట్ చేయటం అంటే నిజంగా దాంట్లో ఒక నెల శాలరీ వచ్చినప్పుడు దానికి ముందుగానే బడ్జెట్ వేసుకున్న నేపథ్యంలో అన్ఎక్స్పెక్టెడ్ గానో అనుకోకుండానో ఒకవేళ హాస్పిటల్ వెళ్లాల్సి వచ్చో ఏదో రకంగా చలనాలు పడతా ఉంటాయి. ఆటోమేటిక్ గా కట్ అయ్యంటే ఇబ్బందులు అవుతాయి. కాబట్టి దాని మీద ఇంకా నడుస్తుంది, క్లారిటీ ఏదైతే లేదు. మొత్తం మీద ఇంకా కొంత తర్చన భర్జన నడుస్తా ఉంది, అది ఇంప్లిమెంట్ అవ్వలేదు. కాకపోతే ఈ చలానా విషయంలో పోలీసుల యొక్క తీరు ఎలా ఉందంటే బండి తీసుకోవటము, బండి సీజ్ చేయడం అంటే వాళ్ళకి ఈజీ ఆశమాష అయిపోయిందంటే ఒక సామాన్యుడు అంటే బిలో మిడిల్ క్లాస్ వ్యక్తి బండి కనుక సీజ్ చేస్తే అతని యొక్క రోజువారీ పనులు ఎలా చేసుకోవాలి, ఏ రకంగా అంటే సామాన్యుడి యొక్క బాధ వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళకి కావాల్సిన డబ్బు. కరెక్టే, ఈ ట్రాఫిక్ సంబంధించిన విషయంలో మీరు ఏదైనా ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే అతనికి చలానా వేయాలి కాదని, కానీ వసూలు చేసే విషయంలో కూడా చాలా కఠినంగా ఉంటున్నారన్న విషయం మీద కోర్టు దృష్టికి రావడం, కోర్టు మీరు చలానాలు వసూలు చేయవద్దు, బండాపి కీస్ తీసుకోవద్దు అన్న విషయాన్ని జనవరిలోనే చెప్పింది. కానీ ఇప్పటికీ కూడా దాని మీద ఎలాంటి యాక్షన్ తీసుకున్న విషయం మీద క్లారిటీ ఇవ్వకుండా కోర్టు ఆర్డర్ కూడా లెక్క చేయడం దాని మీదనే ప్రస్తుతం కోర్టు దీని మీద సీరియస్ అవడం జరుగుతా ఉంది. ఖచ్చితంగా వచ్చే నెల 19వ తారీఖు వాయిదా వేసి ఆలోగా ఎందుకు మీరు ఇంప్లిమెంట్ చేయలేదు, దానికి కారణాలు ఏంటని చెప్పని మాజీ డీజీపీ శివధర్ రెడ్డికి, సివి ఆనంద్ కు, ట్రాఫిక్ జాయింట్ సిపి జోవెల్ డేవిడ్ కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. ఖచ్చితంగా దీంట్లో లీగల్ టీము అలాగనే ట్రాఫిక్ అధికారుల నిర్లక్ష్యం కూడా చాలా స్పష్టంగా అనిపిస్తా ఉంది నందు. రైట్. థ్యాంక్ యూ ఇన్నారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. సో మొత్తం మీద కోర్టు మరొకసారి సీరియస్ అయింది, సమాధానం చెప్పాలి అంటూ అడుగుతోంది డీజీపీకి, అలాగే ఇప్పుడు ట్రాఫిక్ అధికారులకు కూడా దీని మీద సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు అనేది ఒక అంశం అయితే, రోడ్స్ మీద డ్రైవ్స్ కండక్ట్ చేయడం అనేది మంచి విషయమే. ఎలాంటి విషయాల్లో కండక్ట్ చేయాలి, ఎవరైనా ఇల్లీగల్గా తిరుగుతున్నారా? ఇప్పుడు కొంతమంది ఉంటారు ఏవో ఇల్లీగల్ యాక్టివిటీస్కి పాల్పడే వాళ్ళు, ఎక్కడెక్కడి నుంచో కేసుల్ని తప్పించుకొని వచ్చేవాళ్ళు, లేదంటే దొంగిలించిన బైక్స్ని రోడ్ల మీద తిప్పుతున్న వాళ్ళు, కనీసం నంబర్ ప్లేట్ లేకుండా ఇష్టం వచ్చినట్లుగా మోడిఫికేషన్స్ చేసుకొని తిప్పుతున్న వాళ్ళు, ఇలా ఎన్నో కార్లు బైక్లు రోడ్ల మీద తిరుగుతున్నాయి. సో అలాంటి వాళ్ళని అడగాలి, ఎక్కడి నుంచి వచ్చింది ఈ బైకు, ఎందుకు ఇలా ఉంది, లేకపోతే నువ్వెవరు, నీ డీటెయిల్స్ ఏంటి అని అడగడం తప్పు లేదు ఒకవేళ ఏదైనా డౌట్ వస్తే. అలా కాకుండా చాలామంది వాహనదారులకి వాళ్ళ వాహనాల మీద చలాన్ పడ్డ విషయం కూడా తెలియదు. కొన్నిసార్లు 1-2 చలాన్స్ ఎందుకు వాళ్ళు అనుకోకుండా ఏ సిగ్నల్లో కొద్దిగా క్రాస్ చేస్తారు కొన్ని సందర్భాలు. ప్రతిసారి వాళ్ళు కరెక్టే చేశారని మనం చెప్పలేం. కాకపోతే చాలా సందర్భాల్లో వీధుల్లోకి వెళ్తారు, ఏ రోడ్డు మీదకో వెళ్తారు, అక్కడ పార్కింగ్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఇఫ్ దే నీడ్ టు గో టు ఎనీ పర్టికులర్ షాప్ ఆర్ ఏదైనా ఒక స్టోర్కి వెళ్ళాలి అంటే కొన్నిసార్లు పార్కింగ్ చేసుకోవడానికి అక్కడ అవకాశం ఉండదు. స్టోర్ ఏమో పార్కింగ్ ఇవ్వదు. మల్టీ స్టేర్స్ బిల్డింగ్స్ ఉంటాయి, కొన్ని మేబీ ఒక 3 floors 4 floors బిల్డింగ్స్ ఉంటాయి షాపింగ్కి సంబంధించినవి. అలాంటి చోట్ల షాపింగ్ బిల్డింగ్ ముందేమో ప్లేస్ ఉండదు, అలాగని రోడ్డు మీద పెడదామంటేనేమో చలాన్స్ వేస్తారు. దగ్గరలో పార్కింగ్ ఉందా అంటే అది ఉండదు. సో ఇలాంటివి పరిస్థితులు ఎక్కడో కాదు, ఇక్కడ జూబ్లీ హిల్స్లో, బంజారా హిల్స్లో ఎన్నో చోట్ల ఉన్నాయి. ముందు ప్రజలకి పార్క్ చేసుకోవడానికి అవకాశం ఉందా లేదా అనేది కూడా ఇక్కడ క్వశ్చన్ వేసుకోవాలి కదా అధికారులు. రోడ్డు మీద కనపడితే చాలు, కార్కి బైక్కి దేనికి పడితే దానికి చలాన్లు వేసేయడం. చేతిలో ఫోన్ ఉంటుంది, కెమెరా ఉంటుంది, ఫోటోలు తీసేస్తారు, వెరీ గుడ్. కొన్నిసార్లు విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది. అలాంటి సమయంలో కొన్నిసార్లు అధికారులే ట్రాఫిక్ని అడ్జస్ట్ చేయడానికి రండి, కొంచెం ముందుకు రండి, వెనక్కి వెళ్ళండి అని చెప్తుంటారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్ లైన్, ఆ లైన్ దాటి ముందుకు రమ్మని చెప్తుంటారు వాళ్ళే. సో అలాంటి సందర్భాల్లోనూ ఇంకొన్ని సందర్భాల్లో గీత దాటుతారు, కొంచెం అటు ఇటుగా ఉంటుంటారు. అది ఒకవేళ రెక్లెస్గా చేస్తే తప్పే, కానీ అప్పుడు అనుకోకుండా ఏదైనా చిన్న పొరపాటు వల్ల జరిగినా, లేదంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల వల్ల విపరీతమైన ట్రాఫిక్ వల్ల ఏది జరిగినా సరే, చాలా సందర్భాల్లో ట్రాఫిక్ని కంట్రోల్ చేయడంలో కొన్నిసార్లు అధికారులు ఫెయిల్ అవుతుంటారు. మనం కాదని చెప్పగలమా? అలాంటి సందర్భాల్లో కూడా ప్రయాణికుల మీద చలాన్లు పడుతున్న సందర్భాలు లేవా? రోడ్డు పక్కన ఏదో ఒక షాప్కో ఇంకో చోటుకో వెళ్లాల్సి ఉంటుంది, అన్ని ఏరియాల్లో పార్కింగ్ స్పేస్ని ప్రాపర్గా చూపించగలుగుతున్నారా? ఒక 3 floors 4 floors బిల్డింగ్లో ఏదైనా షాపింగ్ ఉంటుంది, కొన్ని షాప్స్ ఉంటాయి, వాళ్ళందరూ ఖచ్చితంగా
పార్కింగ్ ప్లేస్ అలాట్ చేస్తున్నారా? మరి ఆ విషయంలో అధికారులు ఏం చేస్తున్నారు? ఇంత పెద్ద బిల్డింగ్ పెట్టుకున్న షాపింగ్కి అక్కడ పార్కింగ్ ప్లేస్ అనేది ఒకటి ఉండాలి కదా అని చెప్పేసి వాళ్ళకి చెప్తున్నారా అధికారులు? పార్కింగ్ ప్లేస్ లేకపోయినా సరే, అక్కడికి వచ్చే వాళ్ళకి ఇబ్బందులు అవుతున్నా సరే ఆ విషయంలో పట్టించుకోరు. కానీ ఎక్కడో ఒక చోట రోడ్డు మీద బైకో కారో పెడితే మాత్రం ఈజీగా ఫోటోలు తీసుకొని వెళ్ళిపోతున్నారు. లేదంటే పట్టుకెళ్ళిపోతున్నటువంటి సందర్భాలు కూడా లేకపోలేదు. ఎక్కడో అవసరం లేదు. ఇక్కడ మాదాపూర్లో ఉంది, డీమార్ట్ అనే ఒక ప్లేస్ ఉంది. అలాంటి ఆ చుట్టుపక్కల చాలా ఉన్నాయి. చాలామంది వస్తుంటారు. ఎస్పెషల్లీ వీకెండ్ అయితే కొన్ని వేల మంది అక్కడికి వస్తుంటారు. ఖచ్చితంగా దే నీడ్ సపరేట్ ప్లేస్. నాట్ ఓన్లీ వాళ్ళ సెల్లార్లో మాత్రమే కాకుండా సపరేట్ ప్లేస్ కూడా కావాలి. అక్కడ ప్లేస్ సరిపోదు. సో హూ ఈస్ గోయింగ్ టు ఆర్గనైజ్ దట్? అధికారులు అక్కడికి వచ్చి చాలామంది బండ్లు తీసుకువెళ్ళడం నేను కళ్ళారా చూశాను. ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. లేదంటే ఒకటో రెండో పెండింగ్లో ఉండొచ్చు చలాన్లు. కట్టుకుందాంలే, రేపు ఏదైనా ఆఫర్ ఇస్తారేమో, లేదంటే ఒక సందర్భం వస్తుందేమో కట్టుకుందాం అని చెప్పేసి వెళ్తారు. అవి కట్టకుండా ఏ పాకిస్తానో ఆఫ్ఘనిస్తానో పారిపోరు కదా వాహనదారులు. ఆ మాత్రం దానికి రోడ్ల మీద ఆపి ఇప్పుడు నువ్వు కడితేనే మేము పంపిస్తామంటే వాళ్ళు ఆ టైంలో ఏ ఆఫీస్కో వెళ్తుంటారు, లేదా ఇంకేదైనా ఎమర్జెన్సీ పని మీద వెళ్తుంటారు. లేదు కొంతమంది పాపం భార్య పిల్లల్ని తీసుకొని వీకెండ్లో సరదాగా బయటకు వస్తే వాళ్ళని ఆపి రోడ్ల మీద నించోబెడితే వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు. లేదు ఇంకేదైనా సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్, రోడ్డు మీద ఆ ఎండలో నించోబెట్టి నువ్వు చలాన్ కడితే తప్పితే నేను పంపించనంటే ఆ టైంలో వాళ్ళ దగ్గర టైంకి పాకెట్లో మనీ ఉండొచ్చు, లేకపోవచ్చు. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలు ఎంతోమంది ఉంటారు. అంత మాత్రాన వాళ్ళు ఏమైనా వెళ్ళిపోతారా దేశం వదిలి? ఇక వేరే మార్గం లేదా చలాన్లు వసూలు చేసుకోవడానికి? సో ఇది దిస్ కెనాట్ బి ఎన్ ఇన్కమ్ సోర్స్. దిస్ కెనాట్ బి ఎన్ ఇన్కమ్ సోర్స్. ఇది కేవలం పబ్లిక్ని ఆర్డర్లో పెట్టడానికే తప్ప ఒక ఇన్కమ్ సోర్స్గా మారకూడదు. డ్రంక్ అండ్ డ్రైవ్లు లేదంటే చలాన్ల వసూలు చేయడాలు లాంటివి ఇన్కమ్ సోర్స్గా మారకూడదు. ప్రజల మీద ఒత్తిడి పెంచడానికి హక్కు లేదు ఖచ్చితంగా. ఇఫ్ ఇట్ ఈజ్ ఇల్లీగల్ ఓకే, తప్పులేదు. ఇల్లీగల్ బైక్స్, కార్లు చాలా ఉన్నాయి రోడ్ల మీద. నైట్ అయితే 10 గంటలు దాటితే రోడ్ల మీద రేస్ కార్లు తిరుగుతున్నాయి. పట్టుకోండి అలాంటి వాటిని. ఒకవేళ ఓవర్ స్పీడింగ్ ఉంటే పట్టుకోండి, తప్పులేదు. కొన్ని చోట్ల ఇంతకుముందు ఆర్టీవీ కూడా కొన్ని కేసులను ప్రస్తావించింది కదా. 3, 4 ఒక బండి మీద తిరుగుతూ చాలామంది ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవ్వకుండా, హెల్మెట్స్ లేకుండా ఇష్టం వచ్చినట్లుగా డ్రైవ్ చేసి పద్ధతిగా వచ్చే వాళ్ళని ఏడిపించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కొన్ని ఏరియాలు, ఎస్పెషల్లీ ఆ చార్మినార్ పరిసర ప్రాంతాల్లో కానీ కొన్ని ప్రాంతాల్లో చాలామంది చాలా సఫర్ అవుతున్నారు. ఇఫ్ యు రియల్లీ వాంట్ టు బ్రింగ్ ఎన్ ఆర్డర్, అలాంటి ప్లేసుల్లో తీసుకురండి, కంట్రోల్ దెమ్. అలా కాకుండా పాపం రోజు వాళ్ళు చిన్న పనులు చేసుకొని వాళ్ళు సంపాదించేదే రోజుకి 500, 1000 రూపాయలు అయితే వాళ్ళని అందరినీ రోడ్ల మీద ఆపి నువ్వు డబ్బులు ఇస్తేనే నేను పంపిస్తాననే పద్ధతి కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఫ్రెండ్లీ పోలీసింగ్ కాదు అది. పోలీసుల్ని చూసి ప్రజలు భయపడే పరిస్థితి ఉండకూడదు. అఫ్ కోర్స్ దే హ్యావ్ దేర్ రైట్స్, వాళ్ళకి ఆ పవర్స్ ఉన్నాయి, దే హ్యావ్ దేర్ పవర్స్, కాదని చెప్పం. కానీ భయపడకూడదు ప్రజలు. ఈ వీధిలోకి పోతే పోలీసులు ఉంటారేమో అని చెప్పేసి ప్రతి సామాన్యుడికి ఆలోచన రాకూడదు. ఉదయం ఆఫీస్కి వెళ్ళాలంటే తొందరగా అమ్మో ఈ రోడ్లో పోలీసులు ఉంటారేమో, ఈ రోడ్లో వెళ్తే నన్ను పట్టుకుంటారేమో, ఈ రోడ్లో వెళ్తే నా బైక్ లాక్కుంటారేమో, నేను లేట్గా ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తుందేమో, లేట్గా ఇంకో పనికి వెళ్ళాల్సి వస్తుందేమో. దట్ ఈజ్ నాట్ ఫ్రెండ్లీ పోలీసింగ్. సో మీరు చలాన్లు పంపించండి. ఆన్లైన్ ఇప్పుడు వ్యవస్థలు ఉన్నాయి, వాట్సాప్ చేయండి, లేదంటే ఇంకా వాట్సాప్ వ్యవస్థలు తీసుకురండి, లేదంటే ఆన్లైన్లో ఇంకా ఏమైనా చేయండి. దెర్ ఈజ్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. ఎప్పుడైనా పర్టికులర్గా అనౌన్స్ చేసి మరి డ్రైవ్స్ ఏమైనా కండక్ట్ చేయండి, అది తప్పులేదు. అన్నిటికి మించి ప్రజల అభిప్రాయాలు సరే, వీటన్నిటినీ బాగానే ఉంది. వెన్ పీపుల్ ఆర్ క్వశ్చనింగ్, ఒక రోడ్డు మెయిన్ రోడ్స్లో గుంతలు ఉన్నాయనో, మ్యాన్ హోల్స్ ఓపెన్ చేస్తున్నాయనో, లేదంటే ప్రాపర్ మెయింటెనెన్స్ లేదనో, కొన్ని రోడ్స్లో పైప్ లైన్స్ కోసం ఇంకో దానికోసం పగలగొట్టిన తర్వాత వారం, 10 రోజులు, 15 రోజులు, నెల రోజుల పాటు కూడా కొన్ని రోడ్స్ని తిరిగి బాగు చేయనటువంటి రోడ్స్ చాలా ఉన్నాయి. ప్రజలు నానా అవస్థలు పడుతూ ఉంటారు. హూ ఈజ్ ఆన్సరింగ్? ఇక్కడ చలాన్లు వసూలు చేసే అధికారులు సమాధానం చెబుతారా? జిహెచ్ఎంసీ వాళ్ళు చెప్తారా? లోకల్గా ఉండే కార్పొరేటర్లు లేదంటే మేయర్లు చెప్తారా సమాధానం? సో జవాబుదారీతనం కూడా ఖచ్చితంగా ఉండాలి. ఇదిగో ఇక్కడ చెప్తున్నారు, కామెంట్ చేస్తున్నారు. వినోద్ కుమార్ సోలా కామెంట్ చేశారు, డ్యామేజ్డ్ రోడ్స్ కూడా చలాన్ వేయండి అని చెప్పి కామెంట్ చేశారు. సో ఎవరు సమాధానం చెప్తారు ఈ కామెంట్కి? ఏ అధికారి వచ్చి సమాధానం చెప్తారు? ఒక టోల్ ఫ్రీ నెంబర్కి ఇమ్మీడియట్గా మా ఏరియాలో పలానా డ్యామేజ్ ఉంది, రోడ్డు ఇబ్బంది పడుతున్నాం అని కాల్ చేస్తే ఎన్ని గంటల్లో స్పందించి ఆ రోడ్స్ మీరు క్లియర్ చేస్తున్నారు?
ట్రాఫిక్ చలాన్లు వసూలు చేసే దాంట్లో ఉన్న శ్రద్ధ మరి ఇలాంటి విషయాల్లో ప్రజలకి మెరుగైన సేవలు అందించే దాంట్లో కూడా ఉండాలి కదా. సో ప్రజల్ని ఇబ్బంది పెట్టడం ఖచ్చితంగా తప్పు. దిస్ ఈజ్ నాట్ ఫ్రెండ్లీ పోలీసింగ్. ఒకప్పటితో పోలిస్తే మన పోలీస్ వ్యవస్థ మెరుగైంది. వి అప్రిషియేట్. దేశంలో వన్ ఆఫ్ ది బెస్ట్ పోలీసింగ్ తెలంగాణలో ఉంది. ఖచ్చితంగా మనందరం అప్రిషియేట్ చేయాల్సిన విషయమే. అట్ ద సేమ్ టైం జవాబుదారీతనం ఎక్కడుంది? చలాన్లు వసూలు చేసే దాంట్లోనో లేకపోతే బైకులు సీజ్ చేసే దాంట్లోనో ఉన్న అంత కఠినమైనటువంటి నిర్ణయాలు లేదంటే ఈ కఠినమైనటువంటి విధానాలు ప్రజలకు సర్వీస్ చేసే దాంట్లో కూడా ఉండాలి కదా. ఎంతోమంది వాళ్ళ వెహికల్స్కి సంబంధించి రోడ్లకు సంబంధించి ఇంకోటి ట్రాఫిక్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒకవేళ ఏదైనా సమస్య వస్తే అధికారులు ఇమ్మీడియట్గా సమాధానం చేసి చెప్పడమో వాళ్ళకి సాల్వ్ చేయడమో చేస్తున్నారా? సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్ వ్యూవర్స్. మీకేమనిపిస్తుంది ఈ విషయానికి సంబంధించి? అఫ్ కోర్స్ కోర్ట్ ఈజ్ ఆస్కింగ్ రైట్. ఇప్పుడు సమాధానం చెప్తారు అండ్ దీనికి సంబంధించి ఒక క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది.